హలో నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ నేను మీ ప్రత్యూష ముందుగా సిగ్నల్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు మనం ఈ నూతన సంవత్సరంలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది లాభ నష్టాలేంటి కష్టాలేంటి ఒకవేళ వారికి శని ప్రభావం ఏమైనా ఉంటే దాన్ని ఎలా తొలగించుకోవాలి అలాగే ముఖ్యంగా ఈ సంవత్సరంలో రైతులకి రాజకీయ నాయకులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఇప్పుడు మన ముందున్నారు రాజేశ్వర శర్మ గారు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే గురుగారు నమస్కారం అండి ఒక విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి యొక్క ఫలితం మేషరాశి యొక్క ఆదాయ వ్యయం 2 ఆదాయం 14 వ్యయం 5 రాజపూజ్యం 7 అవమానం రాజపూజ్య అవమానాదుల్లో కూడా కొంత వ్యత్యాసం ఉన్నప్పటికీ సంపాదించుకున్నది పోవడానికి అవకాశం ఉండేటువంటి స్థితిలో బృహస్పతి తృతీయ స్థానానికి వెళ్తాడు 3వ స్థానంలో బృహస్పతి వక్రగతి అయి ఉంటూ ఆయన ఒక 6 నెలల పాటు వక్రగతిగా ఉండేటువంటి స్థితులు ఉన్నాయి సంవత్సర చివరి భాగంలో వీరికి మంచి ఊరట అనేటువంటిది కలుగుతుంది వీరు చేసుకోవలసినటువంటి దేవతారాధన గణపతి యొక్క ఆరాధన చేసుకోండి శని ద్వాదశ స్థానంలోకి వస్తారు కాబట్టి అంటే ఏనాడు శని యొక్క ప్రభావం అనేటువంటిది కూడా ప్రారంభం అనేటువంటిది అవుతున్నది ఆ యొక్క ప్రభావం పోవడానికి కూడా వీరు చేసుకోవలసినటువంటి దేవతారాధన ఖచ్చితంగా వీరు ఆంజనేయ స్వామి గణపతి ఆరాధన చేసుకోవడం చేత ఈ సంవత్సరం సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడపవచ్చు అట్లాగే రెండవది వృషభ రాశి 11 ఆదాయం 5 మాత్రమే వ్యయం సంపాదించుకున్న దాంట్లో కాస్త 4 అనాలు మిగిలేటువంటి జాతకులు వీరు 1 రాజపూజ్యం 3 అవమానం ఈ విధంగా వీరి యొక్క పరిస్థితులు చూడగా వారికి లాభస్థానంలో శనీశ్వరుడు ఈ 29 మార్చి రోజు వస్తారు కనుక ఎప్పుడైతే ఆయన యొక్క ఫలితం చేత సంపూర్ణ ఆరోగ్య వృద్ధి అనేటువంటిది ఉద్యోగ సద్యోగ వ్యాపారాల్లో అనేక విధమైనటువంటి అనూహ్యమైన మార్పుల చేత మంచి వృద్ధి అనేటువంటిది ఏర్పడుతుంది ఈ వృషభ రాశికి ద్వితీయ స్థానంలో ఉన్న బృహస్పతి కూడా మంచి తోడ్పాటు అవుతాడు ఉన్నత ఉద్యోగం ఏర్పడుతుంది విద్యార్థులకు చాలా కలిసి వచ్చేటువంటి కారణం వృషభ రాశి జాతకులకు ఈ సంవత్సరంలో పట్టిందల్లా బంగారం ఖచ్చితంగా మంచి ఉండడానికి అవకాశం ఉండేటువంటి జాతకుల్లో ఏ రాశి వారికి ఈ సంవత్సరంలో చాలా బాగుంటుందయ్యా అని అంటే ఈ వృషభ రాశి యొక్క ఫలితం ఖచ్చితంగా బ్రహ్మాండమైనటువంటి సత్ఫలితం ఉంటుంది వీరు దశమంలో రాహువు యొక్క మార్పు అనేటువంటిది అవుతుంది ఈ నవంబర్ 18వ తారీఖు రోజున అవుతుంది కాబట్టి మీ సహచరులతో మీ సహ ఉద్యోగులతో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి దుర్గాదేవి యొక్క నామాన్ని నిత్యం కూడా పలకడం చేత ఖచ్చితంగా మంచి అనేటువంటిది కలుగుతుంది ఇక మిథున రాశి 14 ఆదాయము 2 వ్యయము 4 రాజపూజ్యము 3 అవమానం వీరి యొక్క స్థితిగతులు చూడగా వీరికి రాజ్యస్థానంలో దశమస్థానంలో శనీశ్వరుని యొక్క స్థితి భాగ్యస్థానంలో రాహు యొక్క స్థితి తల్లిదండ్రుల్లో కూడా కొంత ఇబ్బందులు వారి ద్వారా వీరికి ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం సంబంధ బాంధవ్యాలు సన్నగిల్లడానికి అవకాశం మెండుగానే ఉంటుంది కొన్ని కోర్టు కేసులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది సంవత్సర శివరాంతంలో విద్యార్థులకు చాలా ఉన్నత విద్యలు వారికి అభ్యసించడానికి అవకాశం సంవత్సర చివరి భాగంలో ఖచ్చితంగా పోటీ పరీక్షల్లో కూడా నెగ్గడానికి అవకాశమే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నటువంటి వారికి చాలా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం చేత రావి చెట్టుతో కూడుకున్నటువంటి ఆంజనేయ స్వామికి ప్రదక్షిణం చేయడం చేత వారికి మంచి సత్ఫలితం కలిగి ఈ సంవత్సరాంతం కూడా అందరూ కూడా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం అనేటువంటిది ఈ సంవత్సరం హనుమాన్ చాలీస కూడా చదవడం వారికి చాలా మంచిది ఇక 4వది కర్కాటక రాశి 8 ఆదాయం 2 మాత్రమే వ్యయం వీరికి కూడా కాస్త వ్యత్యాసపూరితమైనటువంటి స్థితులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 4 అనాలు మిగలడానికి అవకాశమే 7 రాజపూజ్యం 3 అవమానం సంఘంలో చాలా గౌరవ మర్యాదలు కలుగుతాయి ద్వాదశ స్థాన స్థిత 12వ ఇంట బృహస్పతి ఉంటాడు కనుక కొన్ని ఇబ్బందులు కలుగుతాయి వీరికి కూడా కొన్ని పితృదోషపూరితమైనటువంటి అంశాలు అమావాస్య రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండడం ఎందుకంటే భాగ్యస్థానంలో రవి శనీశ్వరుడు కూడా ఉంటారు అష్టమ రాహు కూడా ఉన్నారు కనుక ఈ యొక్క దోషాలు నివృత్తి కావడానికి విద్యార్థులకు ఉన్నత విద్యలు పొందడానికి వారు చేయాల్సినటువంటి ఆరాధన దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన
విద్యార్థులకు ఉద్యోగస్తులకు చాలా మంచిది. అట్లాగే గృహిణులు కానీ ఉన్నత ఉద్యోగాన్ని కావాలి అనుకుంటున్నటువంటి వారికి, మంచి ఆరోగ్యం పొందాలి అనుకున్నటువంటి వారికి అమావాస్య రోజు అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోండి. ఆ యొక్క పితృదోషాలన్నీ కూడా నివృత్తి చేసుకోండి. సకల విధమైనటువంటి సుఖంగా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో ఉండవచ్చు. 5వది కర్కాటక రాశి, 11 ఆదాయం, 11 వ్యయము, 3 రాజపూజ్యము, 6 అవమానం. వీరి యొక్క మిగతా పరమైనటువంటి స్థితులు ఆలోచిస్తే ఏకాదశ స్థానంలో బృహస్పతి ఉన్నాడు. అష్టమంలో వీరికి ఈ రాశి వారికి సింహరాశి వారికి అష్టమంలో శనీశ్వరుడు ఉంటాడు. అష్టమ శనీశ్వరుని యొక్క దోషం పోవడానికి వీరు చేయాల్సింది సుందరకాండ పారాయణాలు చేసుకోండి. అంతేకాకుండా సూర్యాష్టకం, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత, మన ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంటుంది? సూర్యనారాయణ యొక్క చేతిలో ఉంటుంది. కనుక నిత్యం కూడా వారి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా శ్రేష్టమైనటువంటి అంశం. ఉద్యోగ సద్యోగాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా నూతన వ్యాపారాలలో ఖచ్చితంగా పెట్టుబడి పెట్టుకోవడానికి అవకాశమే. వీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి పూర్వం కంటే చాలా కొద్ది మార్పు అనేటువంటిది ఏర్పడతాయి. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఆస్తులు మంచి బేరం కుదరడానికి అవకాశమే. సప్తమంలో రాహు ఉంటాడు కాబట్టి కుటుంబంలో కొంత జాగ్రత్తగా ఉండడం, భాగస్వామ్య వ్యాపారంలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. వీరు సూర్యనారాయణుని యొక్క ఆరాధన చేసుకోవడం చేత కూడా మంచి ఆరోగ్యం సంక్రమిస్తుంది. ఇక 6వ రాశి 14వ ఆదాయం, 2 వ్యయం, అదే కన్యారాశి. 6వ రాశి కన్యారాశికి ఈ రాజపూజ్య అవమానాదులు చూసిన 6 రాజపూజ్యం 6 అవమానం అంటారు, పడుతూ ఉంటారు. కనుక వీరికి ఈ సంవత్సరంలో ఎవరి దగ్గరైనా మీకు డబ్బులు ఎక్కువ ఉండాలి అని అంటే వీరి దగ్గర ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు బృహస్పతి యొక్క స్థితి కొంత ఉద్యోగంలో జాగ్రత్త ఉండడం మంచిది. సంబంధ బాంధవ్యాల్లో కూడా చాలా జాగ్రత్త ఉండడం మంచిది. వీరు అవివాహికులైనటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ కాత్యాయనీదేవి యొక్క మహామంత్రాన్ని చదువుకోవడం చేత, ఎందుకంటే సప్తమంలో శనైశ్వరుడు ఉంటాడు, కొన్ని అవివాహితులకు చాలా ఆలస్యం కావడానికి అవకాశం ఉంది. కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన మంగళవారం రోజు ఉపవాసంతో ఉండి ఆ విధంగా ఆరాధన చేసుకోవడం శ్రేష్టం. వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి అనుకూలమే. ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి స్థితి. సంవత్సరాంతంలో వారు అనుకున్నటువంటి ఉద్యోగం వారికి లభించడానికి, ఉద్యోగ ప్రమోషన్స్ పొందడానికి అవకాశం. వీరు చేయాల్సినటువంటి ఆరాధన, వీరు కూడా అమ్మవారు ఆరాధన, దుర్గాదేవి ఆరాధన ఈ సంవత్సరం చేయడం చేత అనేక విధమైనటువంటి శుభ ఫలితాలు వీరికి కలుగుతాయి. అట్లాగే తులారాశి వారు అద్భుతంగా ఈ సంవత్సరం ఎవరికి ఉంది అని అంటే ఈ యొక్క తులారాశి వారికి ఉంటుంది. 11 ఆదాయం, 5 మాత్రమే వ్యయం, 2 రాజపూజ్యం, 2 అవమానము. అక్కడ కాస్త రాజపూజ్య అవమానాదుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే 9వ స్థానంలో బృహస్పతి ఉంటాడో వారికి నూతన ఆస్తులు చేకూరడానికి అవకాశము, తల్లిదండ్రుల ఆస్తులను ఇటువంటివి చాలా సంక్రమించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కోర్టు వ్యవహారాలు ఖచ్చితంగా చక్కబడతాయి. ఇంకొక అంశం కూడా, వీరికి పంచమ రాహు ఉన్నాడు కాబట్టి సంతానంతో చాలా జాగ్రత్త ఉండడం చాలా అవసరమయ్యేటువంటి స్థితి. పూర్వం కంటే ఆరోగ్య స్థితిగతులు ఖచ్చితంగా మెరుగుపడడానికి అవకాశమే. ఎందుకంటే శనీశ్వరుడు 6ఠ స్థానంలో ఉన్నాడు కాబట్టి వీరికి ఈ యొక్క నవమస్థాన స్థిత బృహస్పతి మంచి సత్ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. అయినప్పటికీ రాహు యొక్క దోష నివృత్తి చేసుకోవడం కోసము నిత్యం కూడా సర్పదేవత ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయడం చేత ఖచ్చితంగా సత్ఫలితాన్ని పొందుతారు. షష్ఠి రోజు ప్రతి నెలకు 2 మార్లు షష్ఠి వస్తుంది. ప్రతి షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసుకోండి, సుఖవంతమైన జీవితాన్ని పొందండి. వృశ్చిక రాశి 8వ రాశి. వృశ్చిక రాశి 2వ ఆదాయం, 14వ వ్యయము, 5 రాజపూజ్యము, 2 అవమానం. వీరి యొక్క స్థితిగతులు చూడగా అష్టమ బృహస్పతి కాకుండా పంచమ శనైశ్వరుడు కూడా ఉంటాడు. పంచమ శనైశ్వరుడు ప్రత్యేకమైనటువంటి దృష్టి చేత ఉద్యోగ స్థానాన్ని చూస్తాడు. బృహస్పతి కూడా మంచి స్థితిలో లేరు కాబట్టి, అష్టమంలో ఉన్నారు కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా విద్యార్థులు అత్యంత శ్రద్ధ అనేటువంటిది పెట్టాలి. వారు అతీతమైనటువంటి అప్పులు సప్పులు చేసి ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులను విదేశాలకు పంపడం పనికిరాదు. మీరు మీ యొక్క దగ్గర ఉన్నటువంటి జ్యోతిష్కులతో సరి అయినటువంటి ఆ యొక్క జాతక శోధన చేసి వారిని బయటకు పంపించడం చాలా మంచిది. వీరు కూడా
దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేయడం చేత, ఔదుంబర వృక్షం కింద ఉన్న స్వామి యొక్క ఆరాధన, మేడి చెట్టుతో కూడుకున్న దత్తాత్రేయ స్వామికి పూజ చేసుకోవడం చేత కూడా చాలా ఉత్తమమైనటువంటి స్థితులు పొందుతారు. పంచమంలో ఉన్న శనీశ్వరుని యొక్క దోషం పోవడానికి వీరు కూడా గోశాలలో నిత్యం కూడా కానీ నైమిత్తిక తిథులైనటువంటి పౌర్ణిమ, అమావాస్య, అష్టములు కానీ ఆవుకు సేవ చేయడం చేత అనేక విధమైనటువంటి దోష నివృత్తులు అనేటువంటివి, ఎందుకంటే ఆ చతుర్థంలో ఉన్న రాహువు యొక్క దోషం కూడా నివృత్తి అనేటువంటిది అవుతుంది. అటు తర్వాత 9వ రాశి అయిన ధనుర్రాశి. ధనుర్రాశి వీరు ఈ యొక్క జాతక చక్రాల్లో 12 రాశుల్లో 9వ రాశి 5 ఆదాయం, 5 వ్యయం, 1 రాజపూజ్యం, 5 మాత్రమే అవమానం. వీరు 5 అవమానం, చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి స్థితి. అంటే 1 రాజపూజ్యం 5 అవమానం కదా, సంఘంతో జాగ్రత్తగా ఉండాలి. భర్త అయితే భార్యతో, భార్య అయితే భర్తతో కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి స్థితి. సప్తమంలో బృహస్పతి వస్తాడు. ఆ నూతనంగా వివాహం కానటువంటి వారికి ఖచ్చితంగా వివాహం కావడానికి అవకాశం ఉన్న జాతకులు ఎవరయ్యా అంటే ఈ ధనుర్రాశి యొక్క జాతకులు. మరి అంతేకాకుండా అర్ధాష్టమ శని యొక్క దోషం చేత కొన్ని అనుకోనటమైనటువంటి ఇబ్బందులు దేహంలో ఏర్పడి కొన్ని ఇబ్బందులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దాని నుండి జాగ్రత్తగా ఉండడం చాలా శ్రేష్టం. మీరు చేయాల్సినటువంటి దేవతారాధన, రుద్రునికి ఆరాధన చేసుకోవడం చేత తృతీయంలో ఉన్న రాహువు యొక్క దోషం కానీ, దశమంలో ఉన్న కేతువు యొక్క దోషం కానీ, ఆ విధంగానే అంటే భాగ్యస్థానంలో ఉన్న కేతువు యొక్క దోషం కానీ, అట్లాగే అర్ధాష్టమ శని యొక్క దోషం కానీ, ఇవన్నీ కూడా రుద్రుని యొక్క ఆరాధన చేసుకోవడం చేత ఖచ్చితంగా నివృత్తి అవుతుంది వీరికి. ఇక 10వ రాశి మకర రాశి. 8 ఆదాయం, 14 వ్యయం, రాజపూజ్య అవమానం, 4 రాజపూజ్యం, 5 అవమానం. వీరి యొక్క ఆదాయ వ్యయాల్లో వ్యత్యాసం అనేటువంటిది ఉన్నది. షష్ఠంలో బృహస్పతి ఉన్నాడు, ఏకాదశ స్థానంలో తృతీయంలో శనీశ్వరుడు, ఏల్నాడు శని యొక్క దోషం అనేటువంటిది పోయింది. ఎప్పుడైతే ఆ యొక్క దోషం నివృత్తి అవుతుందో కొన్ని అనారోగ్య సమస్యలు కానీ, యాక్సిడెంట్స్ అయినవి కూడా ఏల్నాడు శని యొక్క ఎఫెక్ట్ చేత యాక్సిడెంట్స్ కూడా చాలా అయినటువంటి వారు ఉన్నారు. అట్లాంటి ఇబ్బందులు పోయి సుఖవంతమైనటువంటి జీవితాన్ని మీరు గడపడానికి అవకాశం. ద్వితీయంలో రాహు ఉంటారు కాబట్టి కుటుంబంతో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి జాతకుల్లో ఎవరయ్యా అంటే ఈ మకర రాశి వారు తన యొక్క కుటుంబంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంతో మౌనవ్రతం అనేటువంటిది ఉండడం చాలా శ్రేష్టమైనటువంటి స్థితి. వీరు ద్వితీయ స్థాన స్థిత ఆ యొక్క రాహు యొక్క దోష నివృత్తి కోసము అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం, లక్ష్మీ నరసింహ యొక్క ఆరాధన చేసుకోవడం, స్వాతి నక్షత్రంతో కూడుకున్నటువంటి లక్ష్మీ నరసింహ ఆరాధన చేసుకోవడం చేత విద్యార్థులకు కానీ, అట్లాగే ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ అందరికీ కూడా మంచి శుభ ఫలితాన్ని పొందుతారు. 11వ రాశి కుంభరాశి. 8 ఆదాయం, 14 వ్యయం, 7 రాజపూజ్యము, 5 అవమానం. వీరి యొక్క స్థితిగతుల పరిశీలన చేయగా వీరికి ద్వితీయంలో శనైశ్వరుడు లగ్నంలో ఈ యొక్క మే 18వ తారీఖు రోజున వారికి రాబోతూ ఉన్నారు. రాహు సప్తమంలో కేతువు ఉంటాడు. కొన్ని కుటుంబంలో అసౌఖ్యమైనటువంటి విషయాలు, అనుమానాస్పదమైనటువంటి విషయాలు, అట్లాగే పంచమంలో బృహస్పతి ఉండడం చేత ఇంకొకటి కావలసినటువంటి మంచి విషయం ఏమిటి అంటే సంతానంలో వృద్ధి అనేటువంటిది కలుగుతుంది. మీ సంతానం ఏ విధమైనటువంటి విద్యలో వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా వారిని ప్రోత్సాహం చేయండి, ఉత్తీర్ణులు అవుతారు. పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా నెగ్గడానికి అవకాశం ఉండేటువంటి స్థితి. అంతేకాకుండా మంచి ఉద్యోగ మార్పిడి చేత ఉన్నత ఉద్యోగం అనేటువంటిది లభిస్తుంది. వ్యాపారస్తులకు కూడా పూర్వం కంటే చాలా మెరుగైనటువంటి స్థితే. మరి ద్వితీయంలో శనైశ్వరుడు ఉన్నాడు కాబట్టి కొన్ని విధమైనటువంటి వ్యయ ప్రయాసాలు ఎక్కువ కావడానికి అవకాశం ఉంటుంది. మరి ఖర్చు పెట్టే ముందు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టడం చాలా మంచిది. వీరు చేసుకోవలసినటువంటి దేవతారాధన ఈ సంవత్సరం లలితాదేవి యొక్క ఆరాధన ఆ విధంగా చేసుకోవడం చేత నిత్యం లలితా సహస్రనామాన్ని పఠించడం చేత వారికి చాలా మంచి కాబోతుంది. ఇక మీనరాశి చివరి రాశి. 5 ఆదాయం, 5 వ్యయం, 3 రాజపూజ్యం, 1 అవమానం. చాలా గౌరవ మర్యాదలు రెట్టింపులయ్యేటువంటి స్థితి. రాజకీయ నాయకులు చాలా ఉన్నతంగా ఉండేటువంటి స్థితులు ఉంది. వారికి చతుర్థంలో బృహస్పతి ఉన్నాడు. వ్యాపారంలో కొంత మందగమనం అనేటువంటిది చూస్తాం. సంవత్సరాంతంలో వ్యాపారంలో మంచి స్థితులు ఏర్పడతాయి. సంవత్సరాంతంలోనే నిరుద్యోగులకు కూడా ఉద్యోగం ఏర్పడుతుంది.
ఉన్నత విద్యలో ఉన్నటువంటి వారికి విదేశాలకు వెళ్ళినటువంటి వారు కొంత ఆలస్యంగా సెటిల్ అయినా కానీ చాలా మంచిగా సెటిల్ కావడానికి అవకాశం. వీరికి ముఖ్యంగా చెప్పాల్సినటువంటి విషయం ఆరోగ్యం. ఏళ్ళనాటి శని యొక్క ఇబ్బంది అనేటువంటిది ఎక్కువ పడేటువంటి జాతకుల్లో ఈ మీనరాశి జాతకులు చాలా ఎక్కువగా ఉండేటువంటి ఆ యొక్క ఇబ్బందులు ఎక్కువ ఉండడానికి అవకాశం. ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకోండి, నిత్యం కూడా హనుమాన్ చాలీస చదవండి, సూర్యారాధన చేసుకోండి. సకల విధమైనటువంటి శుభపరమైనటువంటి జీవితాన్ని సుఖవంతంగా ఈ విశ్వావసు నామ సంవత్సరంలో గడపండి. థ్యాంక్ యూ గురుగారు. నమస్కారం.